ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యుడు ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ యాదవ్కు ఆదిలాబాద్లో ఘన స్వాగతం లభించింది. మావల బైపాస్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డితో పాటు పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. మావల వద్ద పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం అక్కడి నుండి సభా ప్రాంగణం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. దాదాపు ఓట్లని డబుల్ కంటే ఎక్కువగా తీసుకొచ్చిండు. 67,000 ఓట్లను తీసుకొచ్చిండు బోధ్ నియోజకవర్గం నుంచి. బొజ్జన్న కూడా ఓట్లు పెంచిండు. శ్యామ్ నాయక్ గారి నియోజకవర్గంలో 23,000 మెజార్టీ కూడా వచ్చింది. ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి ఉన్న విషయాలు చెప్తున్నాం. మనం ఇంకా కొన్ని లోటుపాట్లు సరిచేయించుకుంటే కనుక మనకు సమయం సరిపోలేదు. లేకపోతే ఈ రోజు ఆత్రం సుగునక్క ఎంపీగా ఉండేది, మనం అందరం తలెత్తుకొని ఉండేవాళ్ళం. మన పార్లమెంట్ పరిధిలో ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నాడు, మన బొద్దుదార ఆదివాసీల ముద్దుబిడ్డ. మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలా. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, వేలాది మంది కార్యకర్తలు ఉన్నా కూడా కొంతమందికే పదవులు వస్తాయి. కానీ ఎవరికి పదవులు వచ్చినా మిగతా వాళ్ళందరూ వారికి సహకారం ఇస్తామని, ఎవరికి వచ్చినా కూడా డిసిసి అధ్యక్ష పదవి ఎవరికి వచ్చినా, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, మండలాధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు, పట్టణాధ్యక్షులు ఎవరికి వచ్చినా కూడా మనం అందరం వారికి సహకరిస్తామని ఒక్కసారి చేతులు లేని తీర్మానం ఆమోదించవలసిందిగా కోరుతా ఉన్నాము. ఎవరికి పదవి వచ్చినా కూడా మనం అందరం మిగతా వాళ్ళకు సహకారం చేద్దాం. ఈ రోజు ఒక్కటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నాకు సమయం సరిపోలేదు. ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ రోజు ఎంపీ అయినారంటే ఆయన తన తండ్రి చేతి పట్టుకొని ఆ రోజు 2004లో బండారు దత్తాత్రేయ అనేటువంటి వ్యక్తి ఓడగొట్టడం అసాధ్యం అనేవాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో. ఆ రోజు వీరి తండ్రి గారు పోటీ చేసి బండారు దత్తాత్రేయ గారిని చిత్తుగా ఓడించిండు 2004లో. మళ్ళీ 2009లో కూడా ఓడించిండు. అటువంటి కుటుంబం నుంచి వచ్చి తండ్రి చేతి పట్టుకొని రాజకీయాలు నేర్చుకుని చిచ్చర పిడుగులాగా ఉన్నటువంటి అనిల్ కుమార్ అన్న జీవితాన్ని ఒక చరిత్రగా మీరందరూ కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకోండి. ఓపిక పడితే అన్ని పదవులు వస్తాయి. ఓపికను మించినటువంటి పెద్ద గుణం ఇంకొకటి లేదు. మళ్ళీ నేను చెప్తా ఉన్నా, కార్యకర్తల కోసం, మీ కోసం మేము కూడా నాయకులమే. చిన్న తప్పులు ఈ వేదిక మీదటువంటి నాయకులందరితో జరగవచ్చు. అన్ని తప్పులు సరిదిద్దుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీకోసం ఒక్క తంతె కాదు, ఒక్క మెట్టు కాదు, 100 తంతెలు కూడా 100 మెట్టు కూడా మీకోసం కిందికి దిగుతాం. మిమ్మల్ని అందరినీ కలుపుకోవడం తప్పకుండా ఉమ్మడి ఆదిలాబాద్ పార్లమెంటులో 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో 7 గెలిపిస్తామని ఇన్ఛార్జ్ గారికి నేను ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు హామీ ఇస్తా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఉన్నాను. జై కాంగ్రెస్.